నమస్తే విధి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను సురేష్ దండు. బులెటిన్లో ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లాలో ఐసోలేషన్ వార్డులను పరిశీలించిన మంత్రి పువ్వాడ. జిల్లాలో 960 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించామన్న మంత్రి. నాగర్ కర్నూలు జిల్లాలో ఘనంగా బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు. యాచకులకు అనాథకులకు అన్నదానం చేసిన మైలాంటి యువకులు. సంగారెడ్డి జిల్లాలో పటిష్టంగా లాక్డౌన్ నిబంధనలు. యథేచ్ఛగా రోడ్డుపై తిరుగుతున్న వాహనాలు సీజ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లాలో ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా వైరస్ ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, వైరస్ సోకకుండా ప్రజలు సామాజిక దూరం పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కరణ్, డిఎంహెచ్ఓ మాలతి తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నిరోధం కోసం ఖమ్మం జిల్లాలో తీసుకున్న చర్యలో భాగంగా ప్రత్యేకించి కరోనా పేషెంట్స్ ఒకవేళ రాబోయే రోజుల్లో ఏదైనా వస్తే కూడా ఎక్స్క్లూజివ్గా హాస్పిటల్ కరోనాకి ప్రభుత్వ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ఒక వింగ్ తయారు చేయడం జరిగింది. దాంట్లో ఐసీయూ బెడ్స్తో పాటుగా సాధారణ చికిత్స కోసం ఉండే వార్డ్సు, అలాగే ఓపీ విభాగం అన్నీ కూడా ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్తలు, ల్యాబ్, దాంతోపాటుగా పీపీఏ ఎక్విప్మెంట్స్, ల్యాబ్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది. దాదాపుగా 50 బెడ్లు ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. దాదాపుగా ఇంకొక 70 బెడ్ల వరకు జనరల్ వార్డ్స్ ఉన్నాయి. 120 బెడెడ్ కరోనా ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ని మరి హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ఇంతకుముందు ఏదైతే ట్రామా కేర్ సెంటర్ని మేము తయారు చేసుకున్నామో దాన్ని కరోనాకి వ్యాధి చికిత్స కోసం అని చెప్పి తయారు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వెంటిలేటర్లు, తర్వాత ఇతరత్ర ఎక్విప్మెంట్ని కూడా సమకూర్చుకుంటా ఉన్నాం. ప్రస్తుతం ప్రతి బెడ్కి ఒక వెంటిలేటర్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మిగతా ఎక్విప్మెంట్ అంతా స్థానికంగా మా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న నిధులతోని మరి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటివరకు 960 మంది పైచిలకు ఓపీని ఈ కరోనా ఓపీ బ్లాక్లో చూడటం జరిగింది. అది అట్లనే దాదాపు 154 పైచిలకు టెస్టులు కోసం అని చెప్పి శాంపుల్స్ పంపించడం జరిగింది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో అన్ని టెస్టులు కూడా నెగిటివ్ వచ్చినాయి. ఖమ్మం జిల్లాలో విడివడిన ఖమ్మం జిల్లాలో ఇంతవరకు కూడా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అయినా సరే మేము ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి పూర్తిగా తయారుగా ఉండటం జరిగింది. ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న అన్ని పరికరాలు, తర్వాత బెడ్స్, మరి వస్తువుల్ని పరీక్షించడం కోసం అని చెప్పి ఈరోజు ఈ విజిట్ ఏర్పాటు చేసుకున్నాం. ఎటువంటి అవాంతర పరిస్థితులైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కాకుండా ఇంకా ఐసోలేషన్ సెంటర్స్ కూడా తయారు చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. కరోనా వైరస్ సోకకుండా సామాజిక దూరాన్ని పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కేస్తూ హైదరాబాద్ కొత్తపేట రైతు బజార్లో చికెన్, మటన్ షాపుల వద్ద జనం గుమ్మిగూడారు. మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మీ పేరు సార్? మీ పేరు? ప్రతీక్ కుమార్. పేరు సార్. గవర్నమెంట్ చెప్తుంది కదా సార్ సోషల్ డిస్టెన్స్ పాటించాలని. ఎవరు ఇక్కడ చూస్తున్నారు? నేను అదే చెప్పాను. వీళ్ళకి ఇంతమంది ఎందుకున్నారు చెప్పండి, వాళ్ళకి చెప్పండి. మీరు బాబు చెప్పండి, ఇంతమంది ఎందుకున్నారు? ఇంతమంది మేము చెప్తున్నాం సార్. ఎవరున్నారు ఇక్కడ? జస్ట్ 1 మినిట్. సండే కదా తీసుకొని వచ్చాను. జస్ట్ 1 మినిట్ కోసం వచ్చాను అంతే. లైన్లో రమ్మని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పాం సార్? చెప్తున్నాం. చెప్పినా కానీ మీరు ప్రజలు వింటలేదా? మత్తుగూడ, బండ్లగూడ, నాగోల్ ప్రకృతి నివాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగోల్లోని వాత్సల్యం అనాథాశ్రమానికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కోవిడ్-19 సందర్భంగా పిల్లలకు కానీ ఎవరు కానీ ఈ భోజనాలు కానీ దేని కానీ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో ప్రకృతి నివాస్ అనేది మాది అపార్ట్మెంట్ ఉంది ఇక్కడ మత్తుగూడెంలో. దాని నుండి ఏంటంటే మా ప్రెసిడెంట్ గారు మా అసోసియేషన్ మెంబర్స్ అందరు కలిసి మాట్లాడుకొని
ఏదన్నా పిల్లలకు కొంచెం మనం హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో మా అపార్ట్మెంట్స్ కూడా ఒక అని అనుకున్న తడవనే మేము ఏం చేసినామంటే అసోసియేషన్ మెంబర్స్ను కూడా కాంట్రాక్ట్ చేయడం జరిగింది. దానికి కూడా అందరూ సరే అని అందరూ ఓకే చేశారు. దాంతో ఏంటంటే మేము అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా సర్క్యులర్ పంపించినాము. దాంతో అందరికీ ఎవరికి తోచినంత వాళ్ళు కాంట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. దాంతో ఏంటంటే మేము ఏదన్నా ఒకటి అనాథాశ్రమం చూడాలనుకుని మనకి ఇక్కడ దగ్గర పట్ల వాత్సల్యం అనేది ఏంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కొంచెం మంచిగా ఉన్నారు. ఇక్కడ ఈ పిల్లలు కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఫుడ్ కానీ దేని కానీ ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో మాకేదో తోచిన విధంగా మా అపార్ట్మెంట్ అసోసియేషన్ నుంచి మేము ఒక చిన్న కాంట్రిబ్యూషన్ తోటి మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ప్రకృతి నివాసంలో ఉంటాము. ప్రకృతి నివాసం అందరం కలిసి అనుకొని ఈ నిర్ణయం చేసుకొని ఈ ఐటమ్స్ ఇచ్చాము. ఈ కష్టంలో ఉన్నారని మీకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా అందరూ ఆదుకునేటట్టు ఉంటారు. మీరు మంచిగా చదివి మీరు అన్నదల్లా చేసుకోవాలని కోరుచున్నాను. ఆధునిక యుగంలో సాంకేతిక రంగంలో ఎంత ముందుకెళ్ళినా ఆ కులవృత్తిదారులు ఏదో ఒక చోట మృతి చెందుతున్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబ పోషణ కోసం ప్రకృతి కన్నెర చేసిన విష సర్పాల కాటుకు బలైన తమ వృత్తిని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారినా వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చట్లేదు. ఈ చావులతో ఎంతోమంది యువకులు వృద్ధులు కూడా ఉన్నారు. తాటి చెట్టుపై నుండి జారిపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ శోక సముద్రంలో ముంచేస్తుంది. పాటాన్చెరువు నియోజకవర్గం జిన్నారం పారిశ్రామిక వాడలో ఇతర రాష్ట్రాల కార్మికులకు 200 నిరుపేద కుటుంబాలకు సిరి డెవలపర్ నవజ్యోతి యువజన సంఘ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం ఎంపీపీ రవీంద్ర గౌడ్, ఎంపీటీసీ జనాబాయి, సర్పంచ్ ప్రకాష్ చారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిందని ప్రజలంతా స్వచ్ఛందంగా ప్రభుత్వ నియమాలను పాటించాలని కోరారు. వలస కూలీలకు అందరికీ బియ్యం వేయడం జరిగింది. దానికి సంఘం సభ్యులను అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు జీవితము ఉంటామా లేదా అనేది ఇంత సంపద సంపాదించినా మనం ఏం చేసుకుంటామనే సమయంలో వాళ్ళు ఉదారంగా మన దగ్గర తోచింది, మన దగ్గర ఉన్న దాంట్లో కొంత దానం చేయాలనే ఉద్దేశంతో ఆ సంఘ సభ్యులు అందరికీ యువజన సంఘం వారు వాళ్ళ కార్యవర్గం అందరూ ముందుకొచ్చి గ్రామస్తులు మిత్రమండలితో కూడా ఈ యొక్క రైసు, అదేవిధంగా కూరగాయలు, అదేవిధంగా ఆయిల్ మరియు క్యాండిల్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎవరైతే కష్టకాలంలో ఉన్నప్పుడు సహాయం చేస్తారో వాళ్ళని ప్రజలు కూడా ఎప్పుడు కూడా మర్చిపోరు. ఇది చాలా మంచి తరుణం. ఎందుకంటే ప్రపంచ దేశాలను గడగడలిస్తున్నటువంటి కరోనా వైరస్ మన ప్రపంచ దేశమైనటువంటి అగ్రరాజ్యమైన అమెరికానే ఈ యొక్క మహమ్మారికి దాదాపు 2 లక్షల వరకు ఈ యొక్క పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం జరిగింది. దాదాపు 10,000 దాటింది వాళ్ళ మృత్యు ఏవైతే మరణాలు. కాబట్టి మనం కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒకరికొకరికి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో దీపాలు వెలిగించాలని ప్రధాని మోడీ పిలుపు మేరకు పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్లి క్యాండిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఎంఆర్ఓ, వాసవి క్లబ్ సభ్యులు రావికంటి మధుబాబు, సుద్దాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు మరియు మన కేసీఆర్ గారు చెప్పిన ఈరోజు సాయంత్రం 9 గంటల నుండి 9 నిమిషాల వరకు దీపాలు పెట్టాలని చెప్పారు. కావున మన జమ్మికుంట వాసవి క్లబ్ తరఫున కరోనాను రూపుమాపడం కోసం ప్రతి ఒక్కరికి ఇంటింటికి విధిగా వెళ్ళి క్యాండిల్ పంచడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. కావున అందరూ ప్రతి ఒక్కరు ఇంటి ముందు దీపాలు పెట్టాలని మా వాసవి క్లబ్ తరఫున, జమ్మికుంట వాసవి క్లబ్ తరఫున మేము కోరడమైనది. సంగారెడ్డి జిల్లా కంకోలు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద పోలీసుల వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా మునిపల్లి మండల ఏఎస్ఐ మల్లయ్య మాట్లాడుతూ కరోనా వైరస్ను అరికట్టడానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ను ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించాలని అన్నారు. మహారాష్ట్ర నుండి హైదరాబాద్కు వచ్చిన వాహనాలను తనిఖీ చేస్తున్నామని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాహనాలు అనుమతిస్తున్నట్లు, కారణం లేకుండా వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఐపి గారు, మున్సిపల్ ఎస్ఐపి గారి ఆదేశం మేరకు, సిఐ గారి ఆదేశాల మేరకు కర్ణాటకలో వచ్చే బండ్లు ఏవైతే కర్ణాటకలో వస్తున్నాయి బండ్లు వాళ్ళని కూరగాయలే కానీ కూరగాయలు, అంబులెన్స్,
మెటీరియల్ తినే వస్తువుల వెహికల్ తప్ప మిగతా ఏ వెహికల్ అని రాణిస్తలేము, బైకులకు కూడా రాణిస్తలేము, ఏవి రాణిస్తలేము. దానివల్ల రిటర్న్ కూడా రిటర్న్ కూడా పంపిస్తున్నాము. అనుమానస్తులు ఏం లేదు. ఒకవేళ నడుచుకుంటూ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి, హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళకు, కర్ణాటక పోయే వాళ్ళకు ఇక్కడ కర్ణాటక పోయే వెహికల్ని ఆపి వాళ్ళని వెహికల్ ఎక్కించి పంపిస్తున్నాము. ఇంకొకటి అన్నదానం కూడా రోజు పెడుతున్నారు. అన్నం పెడుతున్నారు. అన్నము స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు కూడా నీళ్లు కూడా పోస్తుంది. ఎవరు పెడతారు సార్ అన్నదానం? డైలీ సర్పంచ్, మా బుడ్డెర గ్రామ పెద్దలు ప్లస్ మండల సర్పంచులు అందరు రోజు ఒకరు ఇప్పటి వరకు కూడా పెట్టింది. ఏం చూడాలంటే మొగలయ్య, బుడ్డెర మొగలయ్య ఇప్పుడే 30 కిలోల రైస్ పెట్టి అందరు ఇప్పటి వరకు ఉంచుకుంటారు. 300 మంది. సార్ ఇక్కడ నుంచి వెహికల్ పోతున్నాయి కదా, అవి ఏమన్నా సీజ్ అయినవి ఉన్నాయా సార్? ఏమైనా బైకులు కానీ పెద్ద వాహనాలు కానీ ఏమైనా సీజ్ చేసిరా సార్ ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర? పెద్ద వెహికల్ ఏం రాలేవు. మార్కెట్కి సంబంధించిన వెహికల్, హాస్పిటల్కి సంబంధించిన వెహికల్ తప్ప మిగతా ఏ వెహికల్ వస్తలేవు. కూరగాయ మార్కెట్, పాల వెహికల్, ఓన్లీ నిత్యావసర వస్తువులు అన్నట్టు. నిత్యావసర వస్తువులు మాత్రమే అలౌ చేస్తున్నాం. ఫిర్యాదుగూడ మున్సిపాలిటీలో జక్క వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రశివ, కార్పొరేటర్ అంజిరెడ్డి శారద లాక్డౌన్ నేపథ్యంలో పనులు నిలిచిపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్యాబ్ డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ యొక్క కార్యక్రమం ఈ కరోనా వైరస్ గురించి పెద్ద ఎత్తున ఈ ప్రబలుతుంది కాబట్టి కరోనా వైరస్ దీని గురించి కఠినమైన చర్యలు అమలు చేస్తున్నాం. ఈ ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుండి మన మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ వీళ్ళ సూచనల మేరకు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ వైరస్ బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. బ్లీచింగ్ పౌడర్ టైం టు టైం చల్లడం కానీ, ఒక స్ప్రే మన మున్సిపల్ తరఫున స్ప్రే చేయడం కానీ, కెమికల్ స్ప్రే చేయడం కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు పాటిస్తూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తున్నాము. ఈరోజు మన ప్రధానమంత్రి పిలుపు మేరకు ఏదైతే ఈ లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించాలనే పిలుపు ఉందో దాన్ని అందరూ ఖచ్చితంగా పాటించాల్సిందిగా అందరికీ కోరుచున్నాము. అలాగే ఇప్పుడే మన ఈ 3వ వార్డు నుండి శ్రీనివాస్ సైన్స్ కాలనీ నుండి మన డొనేషన్ చేయడానికి ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చారు. ఈరోజు ఈ విధంగా అందరు దాతలు ముంగడికి వచ్చి ఈ ఉన్న పరిస్థితులను గమనించి కొద్దిగా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా మైనార్టీ యువకులు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లాక్డౌన్ సందర్భంగా కొల్లాపూర్ బస్టాండ్లో ఆకలితో అలమటిస్తున్న యాచకులకు, అనాథులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సెయింట్ జాన్స్ స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ పి ఐనాలు లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 200 నిరుపేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. God, I take this opportunity on behalf of the CSA congregation, St. John's English Medium High School, Karimnagar, come before you all to inspire through the charitable work which is inspired by our CSA congregation, Hyderabad province. Under the guidance of our provincial Sister Nirmala, we have taken the permission from CP Kamal Hasan Reddy Garu to distribute the rice, onion, oil, dal and etc. needs for the poor people. Because of this lockdown, labor people are unable to have the daily meal. In view of this, our congregation has taken up to distribute for 200 families, nearly spending 1 lakh rupees for this poor and needy.
I thank the Almighty God for having given us this great opportunity to serve the people, to give them food at least for 10 days. I appreciate and acknowledge the goodness of our congregation and the local CP Kamal Hassan Reddy and all the CIs and all other people who helped us to render these services to the poor people. I request all other generous people to come forward to donate at least 10 families who are starving because of food and water. Please share your generosity to the local people and give them meal. Stay home and stay safe. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బాబు జగజీవన్ రావు 113వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శరత్ రావు మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు ఎన్నో విధాల హోదాలో దేశ ప్రజలకు సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, సర్పంచ్ గార్ల సుమతి, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రావడంతో ఈ కార్యక్రమాన్ని పెద్దగా చేసుకోలేక పోయిన సందర్భం ఈ కరోనా మహమ్మారి పోవాలంటే మండల ప్రజలందరూ దేవుని దయ వలన ముఖ్యమంత్రి గారి మాటకు కట్టుబడి ఉండి అందరూ మంచిగా పాటిస్తున్నారు. అదేవిధంగా 14 తారీఖు దాకా పాటించాలి. ఇవాళ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు దూరదృష్టి కొద్దీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనల్ని ఇంట్లో ఉండడం అనేది ఈ మహమ్మారి రాకుండా ఉండడానికి కోసం చెప్తా ఉన్నారు. దాన్ని అందరూ గమనించి అదే పద్ధతిలో ఇప్పటిదాకా ఎట్లయితే ఉన్నారో అట్లే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏదైతే పెట్టమని చెప్పారో దాన్ని అందరూ ఆచరించి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని అందరూ చేయాలని చెప్పేసి మండల ప్రజలందరికీ కోరుకుంటున్నాం. గౌరవనీయులు పెద్దలు, దేశ స్వాతంత్ర సమరయోధులు బాబు జగజీవన్ రావు యొక్క జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఒక కరోనా మహమ్మారిని అనే ఒక ఘోరమైన ఇవాళ ఇబ్బంది పెడుతుంది కరోనా అనే వ్యాధి. దాని కారణంగానే వారికి సాధారణంగా నివారణ అనిపించడం జరుగుతుంది. వారి స్ఫూర్తితోటి ఇవాళ దేశం ముందుకుపోతుంది. వారు భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి గారు. ఇవాళ వారు చూసిన బాటలో మనం నడిచినప్పుడే బాబు జగజీవన్ రావు గారికి నిజమైన నివాళులు అర్పిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణకు 25,000 రూపాయల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేశారు. మండల ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి సంజీవరెడ్డి, ఎంఆర్ఓ విజయ్, ఎస్ఐ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండలంలో కరోనా మహమ్మారి ఏదైతే ఉందో ప్రపంచమంతా కబలిస్తుంది. దానికి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరింట్లో వాళ్ళే ఉండాలి, ఎవరు కూడా పనికి కూడా పోవద్దు, మనం జాగ్రత్తగా ఉంటే తప్ప ఆ వ్యాధి మనకు సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరింట్లో వాళ్ళే ఉండాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా బియ్యం కానీ పైసలు నగదు రూపకంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో ఉండి పని చేసుకుంటలేరు కాబట్టి ఎక్కువ శాతం బియ్యం, మనిషికి 12 కిలోల బియ్యం అట్లా 1,500 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. వలస వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా 12 కిలోల బియ్యం, 500 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. దానికి సహాయంగా ఈరోజు ముస్తాబాద్ మెడికల్ అసోసియేషన్ వారు నారాయణ గారి ఆధ్వర్యంలో ఇవాళ డీడీ తీసి ఇవ్వడం జరిగింది. దీన్ని రేపు ఎంఆర్ఓ గారికి అందజేయడం జరుగుతుంది. ఇట్లా ఎవరైతే దాతలు ఇంకెవరైనా సహాయం చేయాలనే ఆలోచన ఉన్నవారు తప్పనిసరిగా ఎంఆర్ఓ గారికి కానీ లేకుంటే కలెక్టర్ గారికి కానీ డీడీ రూపకంగా లేకుంటే చెక్ రూపకంగా ఇవ్వాలి. నగదు రూపకంగా ఎవరు కూడా దయచేసి ఇవ్వద్దు. ఎందుకంటే చెక్కు డీడీలు ఇచ్చినట్టుంటే అవి వారికి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఇస్తే బాగుంటుంది. దాన్ని బలవంతం ఏం లేదు, ఎవరిని కూడా బలవంతంగా ఇవ్వాలనే ఆలోచన లేదు. ఎవరికైనా సహాయం చేయాలి. ఈ పరిస్థితిలో చాలామంది నిరుపేదలు ఆకలితో అలమటించి పోతారు కాబట్టి వారికి సహాయార్థం తప్పనిసరిగా మా వంతు కూడా మేము కొంత ఇస్తాము అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఎంఆర్ఓ గారికి ఇవ్వచ్చు. కాబట్టి ఈ మెడికల్ అసోసియేషన్ తరఫున ఇచ్చినందుకు నారాయణకు మరి మెడికల్ షాపులు అందరికీ కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇంకా కూడా వీళ్ళు చూసి ఇంకా కొంతమంది కూడా ఇచ్చే దాతలు కూడా ఇస్తారు కాబట్టి మరి వీళ్ళు ముందుకొచ్చి ఇచ్చినందుకు మెడికల్ షాప్ అసోసియేషన్
ప్రతి మెడికల్ షాప్కు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. ఈ సమావేశం కంటే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమివేయడంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఆ యొక్క లాక్డౌన్లో కార్మికులు రోజువారీ ఉపాధి చేసుకు సహాయకారిగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో మన తెలంగాణలోని ఔత్సాహికులు కొందరు ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ సీఎం రిలీఫ్ ఫండ్కు కొంత నిధులను ఇస్తామని చాలా ఊర్లలో ముందుకు వచ్చి నగరాలలో ముందుకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఏకదంత భక్త మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో తిండి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు భోజనం అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ చైర్మన్ రాజేశ్వరరావు, సిఐ కౌన్సిలర్లు, ఎంఆర్ఓ, భక్త మండలి సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనునిత్యం కూడా పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆర్లీసలు, డాక్టర్లు, పోలీస్, మున్సిపాలిటీ, రెవెన్యూ కూడా పనిచేస్తున్నారు. అందులో భాగంగా ఈనాడు జమ్మికుంట మున్సిపాలిటీలో ఈనాడు ఆవుపావును ఏకదంత భక్త మండలి వారు కూడా అన్నదాన కార్యక్రమాన్ని జమ్మికుంట గాంచౌక్లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన మా జమ్మికుంట సిఐ గారు, పెద్దలు డాక్టర్ గారు, ప్రసాద్ గారు, మరి మా వీళ్ళ మిత్ర బృందం అందరం కూడా ఈనాడు అన్ని సేవల కన్నా అన్నదాన సేవ ఎందుకంటే మంచిది. ఈనాడు ఎంతోమంది పాపం తెలంగాణ రాష్ట్రానికి వలస కూలీలు రావడం జరిగింది. ఎంతోమంది ఆకలితో అలమరిస్తూ ఉన్నారు. చాలా మందిని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించి 12 కిలోల ఒక మనిషికి 12 కిలోల బియ్యం చొప్పున 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా తప్పిపోయిన వారికి కూడా ఇట్లాంటి సేవా సంస్థల ద్వారా ఈనాడు అన్నదాన కార్యక్రమం ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించద్దని మంచి దృక్పథంతో ఈనాడు ఇక్కడ మా జమ్మికుంట మున్సిపల్ చాలామంది యువతరు అందరూ కూడా ముందుకొచ్చి మేమంటే మేము ఉన్నామని రోజుకు చాలామంది ప్రతి ఒక్క రోజు 5 నుంచి 10 మంది గ్రూపులు వచ్చి కూడా అన్నదాన కార్యక్రమం చేశారు. వీళ్ళందరూ కూడా మా మున్సిపాలిటీ సభ్యులు, మా పోలీస్ సిబ్బంది, మా అందరి తరఫున కూడా వీళ్ళకి నిజంగా కూడా వాళ్ళకు అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈనాడు మన అందరం ఉండి కూడా మన పక్కపంటి వారు తిండి లేక ఉండద్దని మంచి ఆలోచనతో వీళ్ళు చేస్తాను. వీళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు సాయంత్రం పెద్దలు ప్రధానమంత్రి మోడీ గారు, మన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు సాయంత్రం 9 గంటలకు అందరం కూడా లైట్లు ఆఫ్ చేసి మనం దీపాలు వెలిగించి మనం కరోనా వైరస్ మనందరం కూడా జయిస్తామని ఒక మంచి సందేశాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనందరం కూడా సాయంత్రం ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసుకోవాలి. ఆనాడు జనతా కర్ఫ్యూ నాడైతే ఏదైతే డాక్టర్లకు అందరికీ కూడా ఉన్నామని ఈ చీకటి రోజు నుంచి జయించాలని ఒక మంచి సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం అందిందని మనందరం కూడా అనుసరించాలని మరొకసారి మన వీళ్ళందరికీ 2 గ్రూపుల వారు కూడా మా మున్సిపల్ తరఫున మరొకసారి నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి పత్తిపాక బాలు అనే వ్యక్తి సుమారు 100 మంది వలస కార్మికులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సునీల్, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, బీజేపీ మండల అధ్యక్షులు పోంచెట్టి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో వలస కూలీలకు అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలకు భోజనం ఏర్పాటు చేయడం జరిగినది. సో ఇది రామన్నపేట గ్రామానికి చెందిన పత్తిపాక బాలు అతను స్వయంగా తాను ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో నన్ను పిలిచి నా చేతులుగా ఓపెన్ చేయడం ఇంకా ఆనందంగా ఉన్నది. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సందర్భంగా కూలీలు ఎక్కడికి వెళ్ళి కూలీ చేయడానికి కూడా లేదు. కాబట్టి వాళ్ళకు రెక్కాడితే కానీ తినే పరిస్థితుల్లో లేరు. కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి దాతలు వచ్చి చేయడం చాలా అభినందనీయం. సో నేను మరోసారి మన పత్తిపాక బాలు గారిని అభినందిస్తున్నాను. సో ఇది స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మంది యువకులు లేదంటే ఎవరైనా దాతలు కూడా ముందుకొచ్చి వీళ్లకు రోజు కానీ లేదంటే ఏమైనా నిత్యావసరాల సరుకులు ఇవ్వడం కానీ చేస్తే ఇంకా మంచిదని నేను కోరుకుంటున్నాను. అండ్ దీనికి నన్ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినందుకు నేను కూడా సంతోషపడుతున్నాను. ఇట్లాంటివి ఇంకా మరెన్నో చేయాలని నేను కూడా కోరుతున్నాను. సో ఇట్లానే మన చందుర్తి సర్పంచ్ గారు కూడా నిన్న ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. సో వారి చొరవతో ఇది ఏర్పాటైందని. చందుర్తి మండల కేంద్రంలో మరి ఆంధ్ర నుంచి వచ్చిన వలస కూలీలకు అలాగే జార్ఖండ్ నుంచి వచ్చిన వారికి మరి మండల కేంద్రంలో మరి దాదాపు 100 మందికి మరి తులవమక్క గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి మరి నా మిత్రులకు మరియు మా మాజీ ఎక్స్ చందుర్తి ఎంపీపీ చిలుక పెంటన్న గారికి
మరియు సర్పంచ్ సిరికొండ శ్రీనివాస్ గారికి మరియు ఉప సర్పంచ్ సిర్రన్ తిరుపతి గారికి అలాగే రాకేష్ గారికి మరి మా తోటి మిత్రులకు అందరికీ మా నా యొక్క కృతజ్ఞతలు. లాక్డౌన్ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి మరియు వైద్య సిబ్బందికి వైశ్య వికాస వేదిక సౌజన్యంతో V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో 2000 బిర్యానీ బాక్సులు పంపిణీ చేశారు. అన్నార్తుల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం కాచం సత్యనారాయణతోనే సాధ్యమని సందర్భంగా పలువురు కొనియాడారు. ఈ లాక్డౌన్ కారణంగా ఇక్కడ డ్యూటీలు చేసే మా పోలీస్ సహోదరులకి, మా పోలీస్ స్టేషన్లో, ఉప్పల్ పోలీస్ స్టేషన్లో సహోదరులందరికీ కూడా మధ్యాహ్నం పూట ఫుడ్ గురించి ప్రాబ్లం అవుతుందని V3 న్యూస్ వాళ్ళు సప్లై చేయడానికి ఒక 70 మెంబర్స్కి భోజనం సప్లై చేశారు. అదేవిధంగా ఎవరైతే ఏరియాలో వివిధ స్టేట్ వాళ్ళు, వివిధ పనులు చేసుకునే వాళ్ళు ఎవరికైతే ఆహారం లేదో వాళ్ళకు కూడా V3 న్యూస్ వాళ్ళు ఆహారం సప్లై చేస్తున్నారు. వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేపడుతున్నందుకు V3 న్యూస్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం జిల్లాలో ఐసోలేషన్ వార్డులను పరిశీలించిన మంత్రి పువ్వాడ. జిల్లాలో 960 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించామన్న మంత్రి. నాగర్ కర్నూలు జిల్లాలో ఘనంగా బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు. యాచకులకు, అనాథకులకు అన్నదానం చేసిన మైలాంటి యువకులు. సంగారెడ్డి జిల్లాలో పటిష్టంగా లాక్డౌన్ నిబంధనలు. యథేచ్ఛగా రోడ్డుపై తిరుగుతున్న వాహనాలు సీజ్. ఇవి బులెటిన్ల విశేషాలు. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.